ఫ్రెండ్స్, నేనైతే మటన్ కర్రీ అయితే చేస్తున్నా. ఆయిల్ అయితే వేసుకున్నా. ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేగుతున్నాయి చూడండి. దూరగా వేయించుకోవాలి. లైటింగ్ అయితే సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్, చూడండి. ఎందుకంటే కిచెన్ డల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కాబట్టి లైటింగ్ ఫేస్ అనేది డైరెక్ట్ వంట చేస్తుంటే పడుతుంది. చూడండి, ఇదో మటన్ అయితే ఫ్రెష్గా అయితే కడిగి పెట్టిన చూడండి. నీట్గా కడిగి పెట్టిన. చాలా రోజులు అవుతుంది మటన్ తినాక, అందుకనే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. చూడండి, ఇగో ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేగినాయి. ఇగో ఇప్పుడైతే మటన్ అయితే వేస్తున్నా. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఫ్రెండ్స్, 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ అయితే మగ్గింది ఫ్రెండ్స్. చూడండి, పసుపు, అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, వేసి బాగా కలుపుకోవాలి. స్లోలో పెట్టి స్టవ్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి అయితే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్. ఉప్పు కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు అయితే వేస్తున్నా. 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు అన్నీ అయితే వేసిన. ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఈలోపు మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఓకేనా? ఇగో నేనైతే ఉల్లిపాయలు టమాటా అయితే వేయించుకున్నా బాగా. టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకుని మిక్సీ పట్టుకుంటే మనం గ్రేవీ కోసం ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. కొత్తిమీర కూడా ఇంట్లోనే వేస్తున్నా, ఎందుకంటే పచ్చిది ఇట్లా మిక్సీ పట్టి వేస్తే కూర అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇగో మసాలా అయితే రెడీ చేస్తున్నా. ఇగో మసాలా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇందులోనే 5 మినిట్స్ అయిన తర్వాత మగ్గింది కదా ఫ్రెండ్స్. ఇదైతే ఇందులో అయితే వేస్తున్నా. కారం పొడి వేయలేదు ఏంటి అని డౌట్ రావచ్చు. ఇది వేసిన తర్వాత వేస్తే దీంతో పాటు కారం ఉడుకుతుంది కదా, అందుకనే ఇది వేసిన తర్వాత అయితే కారం పొడి అయితే వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, బాగా కలుపుకోవాలి. కారం పొడి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. కారం అయితే చాలా ఎక్కువ ఉంది, అందుకనే 2 స్పూన్లు వేసిన. బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇదైతే మంచిగా ఉడకాలి. ధనియాల పొడి వేస్తున్నా ఫ్రెండ్స్. ఇందులోనే వేసేసి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ సపరేట్గా ఏమైతే అవసరం లేదు. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కలుపుతున్నా. ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ పోసి వాటర్ అయితే పోసి ఉడకబెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా? ఉడకాలి బాగా. ఫ్రెండ్స్గా మటన్ అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికినట్టే చూడండి.
అయితే రెడీ అయింది. ఓకేనా ఫ్రెండ్స్.